ఈ కుర్చీ కుమార్ గారు ఇప్పుడు ఇదంతా జరిగినటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ కుర్చీ కుమార్ చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద కుంభకోణానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇప్పటికైనా నాకు తెలిసి ఇప్పుడే దారిలో వస్తుంటే తెలిసినటువంటి విషయం, ఆల్రెడీ అధికారులు అక్కడ సైదాపురం సిద్ధలైకోన ప్రాంతంలో అధికారులు వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు, దాడులు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా దీన్ని ఈ మైనింగ్ మాఫియాని లోతైన పరిశీలన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అటవీ శాఖ భూములు, దేవాదాయ శాఖ భూములు ఏది కూడా అనర్హం కాదు ఈ మైనింగ్ మాఫియాకి, ఈ కుర్చీ కుమార్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఈ కుర్చీ కుమార్ దాదాపుగా అనుమతులు తీసుకోవడం జరిగింది. దీనిలో నెల్లూరు మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి వారు ఎలాగూ పేరు చెప్పబడలేదు, నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు వారు ఎలాగూ ఉంటారు దాంట్లో. చివరికి జనసేన పార్టీ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అటవీ శాఖ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీనిలో. జన సైనికులు మీ నాయకుడి గురించి జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించమని కోరుతూ ఉన్నా. ఆయనకి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్లు చేయించి భారీ కుంభకోణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దీన్ని కూడా పూర్తి వివరాలు సేకరించి మీడియా ముందుకు కూడా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మైనింగ్ జరగడానికి ఈయన పొద్దున్నే సోమవారం పొద్దున్నే శివాలయంలో ప్రదక్షిణలు చేస్తాడు. సాయంత్రం బొగ్గు కృష్ణయ్య సిద్ధలైకోన దగ్గర బొగ్గు కృష్ణయ్యతో కూర్చొని ఆ మైనింగ్ దోపిడీ ఎలా చేయాలనేది వ్యూహరచన చేస్తాడు. పొద్దునేమో మూలాపేట శివాలయంలో ఇలాగే ఈరోజు పొద్దున చెప్పినట్టు భక్తి ప్రవచనాలు చెప్తాడు. సాయంత్రం సిద్ధలయ్య కోనని ఏ విధంగా దోచుకోవాలని చెప్పి వ్యూహరచన చేస్తాడు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఈ మైనింగ్ మాఫియాలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.